పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన మా నాయన, మీ ప్రేమ, మీ దయ, మీ కనికరం చేత మీ పిల్లమైన మమ్మల్ని ప్రేమించి ఆదరించి ఆశీర్వదించి ఆరోగ్యాన్ని ఇచ్చి ఇదిగో నాయన మీ సన్నిధిలో కూడి ఆరాధించగలిగే భాగ్యాన్ని దయచేసాం. మీకు స్తోత్రం. ఎంతవరకు కీర్తన ద్వారా నాయన కీర్తించుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా మీ లేఖనాలు ఆయన మేము నేర్చుకోవడానికి సిద్ధపాటు కలిగి ముందుకు వెళ్తూ ఉండగా మాతో మీరు మాట్లాడండి. ఆయన మా కొరకు మీరు ఏర్పాటు చేసిన ప్రణాళికను అర్థం చేసుకొని వ్యర్థమైన బ్రతుకులను బతికేవారుగా కాక అర్థవంతమైన జీవితాలు నాయన ఈ భూమి మీద నాయన మేము జీవించి ఆయన మా ఆలోచన ప్రకారంగా కాకుండా నాయన మీ ఇష్టానుసారంగా జీవించి మీరు మాకు ఇష్టమైన నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకునే పిల్లగా మమ్మల్ని అందరినీ అభివృద్ధిపరచమని దీవించమని ఘనత మహిమ ప్రభువులు మీరే పొందుకోమని నా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. చదవబడిన లేఖన భాగంలో రాజైన దావీదు గారు కీర్తన రాస్తూ ఏమన్నారంటే, యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అంతటా నీ నామం ఎంత ప్రభావం గలది. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పి వేటికై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించున్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన సంద నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటు వాడు. దేవుడు చేసిన సృష్టిని చూసి మనిషిని చూస్తే మనిషిని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటి వాడు అని రాజైన దావీదు గారు దేవుని యొక్క గొప్పతనాన్ని పొగుడుతూ దేవుడు చేసిన గొప్ప సృష్టిని చూసి ఆ సృష్టిని భూమి మీద ఉన్న మానవుడిని చూసి మనిషిని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటి వాడు అని అంటున్నారు. ఎవరు? అమ్మా పరమా చేరబడకండి, పక్కరండి. మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏపాటి వాడు. దేన్ని చూసి? సృష్టిని చూసి. మనిషిని చూస్తే సృష్టి గొప్పదా మనిషి గొప్పడా? మనుషుల దృష్టికి సృష్టి గొప్పది. సృష్టిని చూసి మనిషిని చూస్తే మనుషుల దృష్టికి మాత్రం ఏది గొప్పది? సృష్టి గొప్పది. కానీ దేవుని దృష్టికి సృష్టి కంట నువ్వే గొప్పవాడివి. సృష్టి కంట నిన్ను గొప్పవాడిగా దేవుడు చేశాడు. సమస్త సృష్టిని చేసి సృష్టి పైన అధికారినిగా మానవుడు చేశాడు. సృష్టి పైన అధికారిగా నీవు బ్రతుకని దేవుడు మానవుడిని చేశాడు. దేవుని దృష్టికి మానవుడే గొప్పవాడు. ఎలా గొప్పవాడు అంటే, దేవుని దృష్టికి మానవుడు ఎలా గొప్పవాడంటే, మానవుడిని దేవుడు ఎలా చేశాడో తెలుసమ్మా? ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనం చదవండి. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద పాకు ప్రతి జంతువును ఏలుదురుగాక నీవు పలికెను. దేవుడు మనిషిని ఎలా చేయాలనుకున్నాడు? ఆయన స్వరూపమందు ఆయన పోలికలో మనిషిని దేవుడు చెయ్యాలనుకొని ఆ మనిషికి దేవుడు దేని మీద అధికారం ఇచ్చాడు? సర్వ సృష్టి మీద దేవుడు అధికారం ఇచ్చాడు. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి దాన్ని మానవుడు ఏలాలని దేవుని కోరిక. ఎవరి కోరికమ్మా? దేవుని కోరిక. మానవుడిని దేవుడు అంత ఉన్నతమైన స్థితిలో చూడాలని కోరుకుంటే మానవుడు ఏం చేశాడంటే, ప్రయోజనము లేని దాని కొరకు తనకున్న ఆధిక్యతను తనకు తానుగానే పోగొట్టుకునేవాడిగా తయారయ్యాడు. ప్రయోజనము లేని దాని కొరకు ఆరాటపడి, ప్రయోజనము లేని వాటి కొరకు ఆశపడి, ప్రయోజనము లేని వాటిని ఆశించి తనకున్న ఆధిక్యతను పోగొట్టుకున్నాడు మానవుడు. మానవుడిని దేవుడు ఎంత గొప్పగా చేశాడు?
దేవుడు సర్వ సృష్టి మీద మానవుని అధికారంగా చేశాడు, అధికారినిగా చేశాడు. దేవుడు సర్వ సృష్టి మీద మానవుడు అధికారిగా ఉండి వాటన్నిటిని ఏలాలని చేశాడు. ఏలుతున్నావా లేదా? ఏలుతున్నామా లేదా? మానవుడు ఏలుతుందా లేదా? ఏందంటో ఎలా చెప్పగలం? ఎలా చెప్పగలం? చేపలున్నాయి లేవా? చేపలు నువ్వు తెచ్చుకొని ఆహారంగా పూజిస్తున్నావా లేదా? కోళ్ళు ఉన్నాయి, కోళ్ళు నువ్వు తెచ్చుకొని ఆహారంగా పూజిస్తున్నావా లేదా? అలాగే కొన్ని రకాల జంతువులు ఉన్నాయి, తింటున్నాం మనం. అలాగే అన్ని రకాల జంతువులు ఉన్నాయి, మనం తినకపోవచ్చు, కానీ వివిధ ప్రాంతాల్లో వివిధ ప్రపంచంలో నలుమూలల ప్రతి జంతువుని ప్రతి ఒక్కరు తినేవారు ఉన్నారు. అది ఖచ్చితం. ఇవన్నీ మానవుని కొరకు దేవుడు చేస్తే మానవుడు ఆ సృష్టికి దోషమైపోయి బ్రతుకుతూ ఉన్నాడు. సృష్టిని పూజించేవాడుగా తయారైపోతూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, యోహాను ఇదే కీర్తన గ్రంథంలో ఏముంది? 3వ వచనంలో, నీ చేతి పని అయినా నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు. చంద్ర నక్షత్రాలు చూస్తే, మనిషిని చూస్తే అవి గొప్పవా? మనిషి గొప్పడా? మనిషి దృష్టికి అవే గొప్పవి. ఎందుకు గొప్ప అంటే ఈ భూమి మీద ఉన్న మనిషిని చూసి అవి చూస్తే అవే గొప్పగా కనబడతాయి మనిషి దృష్టికి. కానీ దేవుడి దృష్టికి మనిషే గొప్పోడు. మనిషి ఎలాంటోడంట? మనిషి దేవుడి దృష్టికి ఎలాంటోడు? కింద వచ్చిన చదువుతాడు. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వాడిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావంతో వానికి కిరీటము ధరింపజేస్తున్నావు. దేవుడు మనిషిని ఎలా సృష్టించాడు? ఆయన కంటే కొంచెము తక్కువ వాడిగా. మానవుడిని దేవుడి కంటే కొంచెము తక్కువ వాడిగా సృజించాడు. దేవుడు మనిషిని ఎలా సృజించాడు? తన పోలికలో తన స్వరూపమందు చేశాడు. చేసిన మానవుడు ఎవరికంటే తక్కువ? దేవుని కంటే కొంచెం తక్కువ, కానీ సృష్టి కంటే ఎంతో ఎక్కువ. దేవుని కంటే కొంచెం తక్కువ, కానీ సృష్టి కంటే ఎంతో ఎక్కువ. ఎవరు? మానవుడు. కానీ మనిషి దృష్టికి ఆ పైన వాటిని చూసి ఈ భూమి మీద ఉన్న మనిషిని చూస్తే అవే గొప్పగా కనబడలేదా? మనిషి దృష్టికి మాత్రము సృష్టి గొప్పదే, దేవుని దృష్టికి మాత్రము మనిషి గొప్పవాడు. మనిషి దృష్టికి సృష్టి గొప్పది, దేవుని దృష్టికి మనిషి గొప్పవాడు. ఎంతవరకు గొప్పవాడుగా ఉంటాడు మనిషి? ఎంతవరకు గొప్పవాడుగా ఉంటాడు అంటే, దేవుడు ఏర్పాటు చేసిన నియమ నిబంధనలను పాటించి మనిషి ఎప్పుడైతే బ్రతుకుతాడో అప్పుడు ఈ సర్వ సృష్టి కంటే ఈ మనిషే దేవుని దృష్టికి గొప్పవాడు. ఇర్మియా గ్రంథంలో ఒక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకునినా అయినను నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తమ మహిమను మార్చుకొనిరి. మనుషులు ప్రయోజనము లేని దాని కొరకు తమ మహిమను మార్చుకున్నారు. ప్రయోజనకరమైన సర్వ సృష్టిని దేవుడు మానవుడి కొరకు చేస్తే ఆ మానవుడు ప్రయోజనము లేని వాటి కొరకు తనకున్న మహిమను మార్చుకున్నట. మానవుడు ప్రయోజనము లేని దాని కొరకు తన మహిమను మార్చుకున్నాడు. అయితే దేవుడు ఇక్కడ ఒక మాట ఆడాడు. ఏం మాట్లాడాడు? 11వ వచనంలోనే, దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకొనినా మార్చుకోరు. దేవుని రుచి ఎరిగిన మనిషి దేవుని కొరకు బ్రతుకుతాడు. ఇంకా కొంతమంది దేవుడు ఎవరో తెలియకపోయినప్పటికీ వారు నమ్మిన విశ్వాసాలలో వారు బలముగానే ఉన్నారు నేటి సమాజంలో.
వారికి ఉన్న నియమాలు నిబంధనలు ఆచరిస్తూ వారి పెద్దలు పితృపారంపర్యమైన ఆచారాలు పాటిస్తూ క్రమంగానే ఉన్నారు వాళ్ళు. కానీ దేవుణ్ణి ఎరిగిన మనుషులే దేవుడికి చెందవలసిన మహిమను దేవుని కొరకు కాకుండా ప్రయోజనము లేని వాటి కొరకు తమ మహిమను మార్చుకునే వారిగా తయారవుతున్నారు. వారెవరైనా అన్నాడు అక్కడ నా ప్రజలు అన్నాడు. నా ప్రజలంటే ఎవరాలు? దేవుణ్ణి ఎరిగిన వారు. దేవుని ఎరిగిన వారు ఈరోజు ప్రయోజనము లేని వాటి కొరకు వారికి ఉన్న మహిమను మార్చుకుంటున్నారా లేరా? నిన్నటి దినాన్ని చూసాం, ఈ నెల అంతా మనం చూసాం. దేని కొరకు మార్చుకుంటున్నారు మనుషుల మహిమను? ప్రయోజనము లేని వాటి కొరకు. మనిషికి ప్రయోజనం ఏంటి అంటే దేవుడు ఏర్పాటు చేసిన మార్గాన్ని ఎరిగిన మనిషి ప్రయోజనకరమైన బ్రతుకు బ్రతకాలి. ఎలా ఉండి బ్రతకాలంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరొక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చున్నాను. అన్యజనులు ఎవరు అంటే దేవునిని ఎరగని వారు, దేవునిని దేవునిగా మహిమపరచిన వారు, దేవునిని ఎరగకుండా వారి మనసులో పుట్టిన వ్యర్థతను అనుసరించి ఇదే దేవుడు అనుకొని బ్రతికేవారు అన్యజనులు. అక్కడ ఇర్మియా గ్రంథములో ఉన్నది ఏమున్నది? మొదట ఏమున్నది? మొదట వచ్చిన 11 2:11 దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకునిరా అంటే ఉండండి ఉడితప్పుడు. అక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి, దైవత్వము లేని జనము అంటే దేవుడు లేని జనం. దేవుడు లేని జనము, ఇదే దేవుడు అనుకొని బ్రతుకుతూ ఉన్న జనము మారడము చాలా కష్టం. వారిని మార్చడము చాలా కష్టం. ఈరోజు మన ఇంట్లో ఉంటారు అలాంటి వాళ్ళు. మునుపు నేను కూడా అలా ఉండేవాళ్ళే, మనం అందరం కూడా అలాగో ఉండేవారు. ఎంతమంది ఎన్నిసార్లు వచ్చి చెప్పినా మార్చుకునేవారమా అంటే మార్చుకోవడానికి చాలా కష్టమైంది. కానీ ఈయన అన్నాడు ఏమన్నాడు? నా ప్రజలు అయినను నా ప్రజలు ప్రయోజనము లేని దాని కొరకే తమ మహిమను మార్చుకుని. అంటే ఇక్కడ 2 రకాలైన జనాలు ఎవరు? ఒకరు దైవత్వం లేని జనాలు, అంటే దేవుడు అంటే ఎవరో ఎరగని జనులు. ఆ జనులు మరలా దేవుడి పిల్లలు అయ్యారు. ఎలా దేవుడి పిల్లలు అవుతారు? దేవుణ్ణి ఎరిగిన తర్వాత. ఇక్కడ ఆ సందర్భము ఇశ్రాయేలు ప్రజల గురించి అన్యజనుల గురించి రాస్తున్న మాట అది. ఇశ్రాయేలు ప్రజలంటే దేవుడి పిల్లలు, అన్యజనులు అంటే దేవుడు ఎవరో ఎరగని వారు, దేవుడి యొక్క నియమాలు నిబంధనలు లేనివారు. వారికి నచ్చినట్లుగా వారి నమ్మిన విశ్వాసాల్లో ఉండేవారు. కానీ ఇక్కడ నా ప్రజలు అని దేవుడు ఎవరి గురించి అంటున్నాడు అంటే ఇశ్రాయేలు ప్రజలు అట ప్రయోజనము లేని వాటి వరకు ఎన్నోసార్లు దేవుని మహిమను, ఆ వారికి ఉన్న మహిమను మార్చుకునేవారు. దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టి వారు వారికి ఇచ్చిన దేవుడిచ్చిన మహిమను మార్చుకునేవారు. అయితే ఇలా మార్చుకున్న వారిని బట్టి దేవుడు ఏమంటున్నాడు? చదువుతాం కిందకి. ఆకాశమా దీనిని బట్టి విస్మయపడము, కంపించుము, బొత్తిగా పాడైపోము. ఇదే యెహోవాకు నా జనులు 2 నేరములు చేస్తున్నారు. జీవజనముల ఓటైన నన్ను విడిచున్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను కల్పించుకుని ఉన్నారు. ఇశ్రాయేలును కొనబడిన దాసుడా, ఇంట పుట్టిన దాసుడా వాడు కదా. ఇశ్రాయేలును దాసుడా, ఇంట పుట్టిన దాసుడా కాడు కదా. అతడు ఎలాగ దోపుడు సొమ్మాయను, పదము సొమ్మును ఆయనపై గొప్పలు పెట్టాను, గర్జించను. అవి అతని దేశము పాడు చేసినాయి. అతని పట్టణమును నివాసం లేక పాడైపోను. నోపు తహాపునేసు అను పట్టణముల వారు నీ నెత్తిని బద్దలు చేసి నీ దేవుడని యెహోవా నిన్ను మార్గములో నడిపించుండగా నువ్వు ఆయనను విసర్జించడం వలన నీకు నీవే నీ బాధలు కలుగ చేసుకుంటావు కదా. అంటే
యెహోవాను విసర్జించి ఏ పట్టణంలో ఉన్న ఆచారాలు వీళ్ళు తీసుకుంటున్నారు? ఏ పట్టణంలో ఉన్న ఆచారాలు తీసుకుంటారంట? ఏ పట్టణం అండి? నోపు తహానేసు. నోపు తహానేసు అను పట్టణముల వారు నీ నెత్తిని బద్దలు చేసిరి. అంటే నోపు తహానేసు అను పట్టణముల వారు ఎవరి నెత్తిని బట్టలు చేశారంటే ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేల్ యొక్క ప్రజల యొక్క ఆలోచనలు వారు మార్చారు. మార్చినట్టు మీరు ఏం చేసుకుంటారు? వారి ఆలోచనని మార్చుకుంటారు. ఈరోజు కూడా నేటి సమాజంలో తమ మహిమను దేవుని కొరకు చెల్లించాల్సిన, దేవుడు ఏర్పాటు చేసిన మార్గాల్లో నడవలసిన దేవుని పిల్లలు కూడా ఈరోజు కూడా తమ మహిమను మార్చుకున్నారు. మార్చుకునేవారు మన చుట్టూ కనిపిస్తూ ఉన్నారు. ఈ మార్చుకునేవారు నాడు ఇశ్రాయేలు ప్రజలైతే నేడు క్రైస్తవుల్ని రక్షించడానికి క్రీస్తు ప్రభువు వారు తన ప్రాణాన్ని పెట్టి, క్రీస్తు ప్రభు వారు ప్రాణాన్ని పెట్టి ఏం చెప్పారండి? ప్రాణాన్ని పెట్టడానికి ముందు యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన ఏం చెప్పాడో, తండ్రి అయిన దేవునికి ఆయన ఏమని ప్రార్థన చేశాడో ఒకసారి చూద్దాం. 17వ అధ్యాయము 5వ వచనం నుంచి కిందకి చదువుదాం. తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండునో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. వారు నీ వారై ఉండిరి. నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలు అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితువని నమ్మిరి. ఎవరి నమ్మినోలు? ఎవరి నమ్మినోలు అంటే అపోస్తులు. అపోస్తులు ఎవరిని నమ్మారు? యేసుక్రీస్తు ప్రభువారు నమ్మారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిని నమ్మారు? దేవుని కుమారుడే నమ్మారు. దేవుని కుమారుడే దేవుని దగ్గర నుంచి వచ్చి దేవుడిని ఏర్పాటు చేస్తున్న, దేవుని మనసులో ఉన్న నియమాలు నిబంధనలు మాకు తెలియజేస్తున్నారని నమ్మారు. నమ్మిన వారు ఆయన వెంబడించారు. వెంబడించిన వారు క్రీస్తు ప్రభు వారితో కలిసి ఉంటూ ఉండగా క్రీస్తు ప్రభు వారు మరణానికి అప్పగింపబడక ముందు వారి గురించి క్రీస్తు ప్రభు వారు తండ్రికి ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు అంటే, ఏమని ప్రార్థన చేస్తున్నారో 17వ వచనం చదవండి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. 16 నుంచి చదవండి తమ్ముడు. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. ఎవరు లోక సంబంధులు కారు? అపోస్తులు. అంటే క్రీస్తును వెంబడించిన వారు ఏ సంబంధాలు కాకూడదు? లోక సంబంధాలు కాకూడదు. లోకంలో ఉన్న వాటిని బట్టి వారి మహిమను మార్చుకునేవారుగా ఉండకూడదు. లోకంలో ఉన్న వాటిని చూసి వారి యొక్క మహిమను మార్చుకొని లోకానికి దాసులుగా ఉండాల్సిన అవసరత లేదు. ఆ ఆలోచన లేని వారిగా ఉండాలని ఆయన్ని వెంబడించిన వారు ఇలా ఉండాలని క్రీస్తు ప్రభు వారు తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎవరి కొరకంటే అపోస్తుల కొరకు. చదువు తమ్ముడు. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠించి చేసుకొనుచున్నాను. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీ యందు నేను ఉండలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించట్లేదు. వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించున్నాను. దేవుని క్రీస్తు ప్రభు వారి కోరిక ఏంటి? దేవునికి అడుగుతున్నారు. ఏం కోరిక? ఆయన కోరిక ఏంటండి? లోకములో నీవు కొంతమందిని నాకు అప్పగించావు. లోకములో కొంతమందికి నేను ఎంతో మందికి నీ మాటలు చెప్పాను, కానీ వారిలో కొంతమందిని నేను ఏర్పాటు చేసుకున్నాను. వీరిని నీవే నాకు ఇచ్చావు. వారికి నేను నీ మాటలు తెలియజేశాను. వారిని నీవు నాకు ఇచ్చావు, వారికి నేను నీ మాటలు తెలియజేశాను. కానీ నేను ఇక్కడ ఉండను. నేను ఇంకెక్కడ ఉండను, నీ దగ్గరికి వస్తున్నాను. నేను లోక సంబంధిని కానట్టు ఇదిగో వీరును లోక సంబంధిని కారు. నేను లోక సంబంధిని కానట్టు. ఎవరు లోక సంబంధి కాడు?
యేసుక్రీస్తు ప్రభువారు లోక సంబంధం కాదు. అందుకే ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించినప్పటికీ ఏ రోజు కూడా యేసుక్రీస్తుకి భూమి మీద శరీరంగా తల్లిదండ్రులుగా పిలువబడిన యోసేపు మరియలు కానీ, ఆయన యొక్క సహోదరులు కానీ, అలాగే ఆయన యొక్క శిష్యులు కానీ ఏ రోజు కూడా ఆయనకు పుట్టినరోజు చేసినట్లు గ్రంథంలో మనకి ఎక్కడా లేదు. అలాగే ఏ రోజు కూడా ఆయనకు ఎవరైనా డిసెంబర్ 25 పుట్టారని అపోస్తులు కానీ నాడున్న క్రైస్తవులు అనబడిన వారు ఎవరైనా కానీ ఆయనకు పుట్టినరోజు చేసినట్లు గ్రంథంలో మనకి ఎక్కడ లేదు. ఎందుకంటే ఆయన లోక సంబంధి కాడు. ఇంకొక విషయం ఏంటంటే ఏ రోజు రాజు ఆ రోజుల్లో యూదుల రాజు పుట్టాడు, ఎక్కడున్నాడు అని జ్ఞానులు అడిగేటప్పుడు ఎక్కడున్నాడని ఏ రోజు రాజుకే తెలియలేదు. ఎందుకు తెలియచేయలేదంటే దేవుడు ఆయన వచ్చాడని తెలిస్తే బాలుడప్పుడే చంపేస్తారు. బాలుడప్పుడే ఆయన చంపడానికి సిద్ధంగా ఉన్నారు. అలా ఉండడాన్ని బట్టి ఆయన పుట్టుకున్న మనుషులకి ఎవరికి కూడా తెలియచేయలేదు, గ్రంథంలో రాయబడలేదు. గ్రంథంలో రాయబడని వాటి కొరకు ఈ రోజుల్లో మనుషులు మహిమను మార్చుకున్నారు. దేవుడు వారికి ఇచ్చిన మహిమను మార్చుకొని దేవుని యొక్క లేఖనాలను పక్కన పెట్టి సొంత ఉద్దేశాలను లోకంలో చెప్పేవారుగా తయారవుతూ ఉన్నారు. అటువంటి వారిని బట్టి దేవుడు బాధపడుతూ ఉన్నాడు. ఏమనంటే నా ప్రజలు ప్రయోజనము లేని దాని కొరకు తమ మహిమను మార్చుకునిరే. నా ప్రజలు ప్రయోజనము లేని దాని కొరకు తమకు నేను ఇచ్చిన మహిమను మార్చుకునిరే. దేవుడు వారికి ఎంత మహిమనిచ్చాడు? మానవుడికి సృష్టి పైన అధికారాన్ని ఇచ్చాడు. అలాగే దేవుని కంటే కొంచెము తక్కువ వాడిగా మానవుడు చేస్తే ఆ మానవుడు దేవుడిచ్చిన ఆధిక్యతను విడిచిపెట్టుకొని సృష్టికి దాసుడైపోయాడు. ఎందువల్ల దాసుడైపోయాడంటే అవివేక హృదయం వలన, అంధకార సంబంధమైన మనస్సు వలన. రామపత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఉంటది. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద దేవుని కోపము పరలోకములో నుండి రగులుతూ ఉందని చెప్తూ ఉంది. రామపత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో ఆ మాట చెప్తే 23వ వచనంలో ఒకసారి ఆ మాట చూడండి. రామపత్రిక 1వ అధ్యాయం 23వ వచనం కూడా వారు అక్షయుడకు దేవుని మహిమను చేయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. చాలు. దేవుని మహిమను దేని కొరకు మార్చారంట మనుషులు? పక్షుల యొక్కయు, జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు, మనుషుల యొక్కయు ప్రతిమా స్వరూపములు. అంటే ప్రతిమ అంటే ఏంటో తెలుసమ్మా? బొమ్మలుగా చేశారంట దేవుని మహిమను మనుషులు. ఎందువల్ల చేశారు వాళ్ళు? ఎందువల్ల అలా చేశారు? వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకొని దేవుడు వారిని అపవిత్రతకును అప్పగించెను. అటు వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవిస్తూ ఉన్నారు. ఎవరు? దేవుడిచ్చిన మహిమను మార్చుకొని దేవుడికి చెందాల్సిన మహిమను దేవునికి ఇవ్వకుండా వారి సొంత ఉద్దేశాలను బట్టి సృష్టికర్త అయిన దేవుణ్ణి విడిచిపెట్టి సృష్టానికి మహిమనిచ్చేవారు. ఉన్నారా లేదా? నేడు దినాల్లో ఉన్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఆయన? అనుజనుల గురించి మాట్లాడుతున్నాడా? ఆయన పిల్లల గురించి మాట్లాడుతున్నాడా? నా ప్రజలు అంటే ఎవరు? నా ప్రజలు అంటే ఆల్రెడీ దేవుణ్ణి ఎరిగిన వారు, ఆల్రెడీ దేవుళ్ళలో బ్రతకాలని ఆలోచన కలిగిన వారిని నా ప్రజలని అంటాడు ఆయన. నా ప్రజలు ప్రయోజనము లేని వాటి కొరకు తమ మహిమను మార్చుకున్నారు అన్నారు. ప్రయోజనము లేని వాటి కొరకు తమ మహిమను మార్చుకున్న ప్రజలను బట్టి దేవుడు చాలా బాధపడుతూ ఉన్నాడు. దేవుడు మనిషిని ఎలా చేశాడమ్మా? ఎలా చేశాడు దేవుడు మనిషిని? ఆయన స్వరూపమందు ఆయన పోలికలో చేస్తే దేవుడు మనిషిని ఆయన పోలికలో ఆయన స్వరూపమందు చేసి దేనిపైన దేవుడు మనిషిని అధికారినిగా చేశాడంటే సర్వ సృష్టి పైన దేవుడు మనిషిని అధికారినిగా చేస్తే ఆ మనిషి ఈ సృష్టిని చూసి దేవుడిని మర్చిపోయి సృష్టికి దోషుడైపోయాడు మనిషి. దేవునికి కాకుండా దుష్టుడైపోయి దుష్టుని యొక్క ఆలోచనతో తన యొక్క ఆలోచనలు కలిపి వేసుకొని
దేవునికి చెందవలసిన మహిమను, తనకు దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకొని సృష్టికి దోషుడైపోయేవాడుగా మనిషి తయారయ్యాడు. ఉన్నారా లేరా నేటి దినాల్లో? ఆయన ప్రజల్లో అన్ని జనుల గురించి నాకు అనవసరం. అన్ని జనుల గురించి నేను చెప్పడానికి ఈ మాటలు చెప్పట్లేదు. ఈరోజు ఆయన ప్రజలైన వారు ఈరోజు సృష్టికర్తకు చెందవలసిన మహిమను సృష్టికి చెల్లించే విధంగా ఉన్నారా లేరా? మోరని చెట్లు పెట్టుకొని చెట్లకు పూజ చేసేవారు ఉన్నారా లేరా? దానికి రకరకాలైన బొమ్మలు, రంగులు, రిబ్బన్లు, బాక్సులు ఏవేవో కట్టి ఇదే దేవుడు అనుకోని మూల పెట్టి పూజించేవారు ఉన్నారా లేరా? అలా ఉన్నోళ్ళు ఎవరంటే నా ప్రజలు అంటున్నాడు ఆయన. నా ప్రజలు ప్రయోజనము లేని దాని కొరకు తమ మహిమను మార్చుకునిరి అని చెప్తున్నాడు ఆయన. బాధపడుతూ చెప్తూ ఉన్నాడు. దేవుడు మానవుని ఎలా చేశాడు? దేవుడు మానవుని ఎలా చేశాడు? ఆయన పోలికలు చేశాడు, ఆయన స్వరూపమందు చేశాడు. అయితే అలా చేసిన ఈ మానవుడికి దేవుడు ఏమిచ్చాడమ్మా? సృష్టిపై అధికారాన్ని ఇచ్చాడు. సృష్టిపై అధికారాన్ని దేవుడిస్తే దేవుణ్ణి చూడకుండా మనిషి ఈ సృష్టిని చేసి దేవుణ్ణి మర్చిపోయి సృష్టికి దాసుడైపోతూ ఉన్నాడు. మనిషి సృష్టికి దాసుడైపోతున్న మనిషినే ఆయన ఏమంటున్నాడంటే, నా ప్రజలు ప్రయోజనము లేని దాని కొరకు తమ మహిమను మార్చుకునరి. మహిమను మార్చుకున్న మనిషి దేవునికి శత్రువు అయిపోయాడు. మహిమను మార్చుకున్న మనిషి దేవునికి విరోధి అయిపోయాడు. దేవునికి విరోధి అయిపోయిన మనిషి ఏమాత్రము కూడా ఈ భూమి మీద ఎంతో గొప్పగా, డబ్బున్నవాడిగా, గొప్పవాడిగా, నేను చేస్తున్న పనులు బట్టి, నా భక్తిని బట్టి దేవుడు నాకు అన్ని ఇచ్చాడన్న ఆలోచనలో బ్రతుకుతూ ఉన్న మనిషి, ఆ మనిషి ఈ భూమి మీద బ్రతుకు శాశ్వతం అనుకుని భ్రమలో బ్రతుకుతూ ఉన్నాడు. దేవుడు మనిషిని ఎలా చేశాడు? దేవుడు మనిషిని ఎలా చేశాడు అంటే ఆయన స్వరూపమందు, ఆయన పోలికలో చేశాడు. అయితే దేవుడు ఎవరంటే యోహాను సువార్త 4:24 ఉంటుంది. దేవుడు ఆత్మ. దేవుడు ఎవరమ్మా? ఆత్మ. దేవుడు ఆత్మ. దేవుడు ఆత్మ. అయితే అలాగే తిమోతి పత్రిక 1:17 ఏముంటదంటే, దేవుడు అదృశ్యుడు. అంటే ఆత్మ కంటికి కనిపించదు. దేవుడు అదృశ్యమైన వాడు, అదృశ్యుడు. దేవుడు అదృశ్యుడు, కంటికి కనిపించేవాడు కాడు. అయితే దేవుని పోలికైన నరుడు ఎవరు అంటే, కనిపించేది ఏంటంటే ఈ దేహమే, కానీ కనిపించనిది దేవుని స్వరూపము మనిషి లోపల ఉంది. మనిషి లోపల ఉంది. కనిపించని దేవుని స్వరూపమే మనిషి లోపల ఉంది. అదే ఆత్మ. మనిషి లోపల ఉన్నది ఆత్మ. బయటికి కనిపించేది మట్టితో చేసిన దేహం. బయటికి కనిపించేది మట్టితో చేసిన దేహం అయితే, బయటికి కనిపించనిది మనిషి లోపలుండి మనిషిని నడిపించేదే దేవుని స్వరూపము. అదే ఆత్మ. మనిషి ఎవరు? మనిషి నేను ఎవరు అని మనిషి తనను తాను ప్రశ్నించుకుంటే, నువ్వు నీ సొత్తు కాదు, నువ్వు దేవుడు నీలో పెట్టిన ఆత్మవే. దేవుడు తన స్వరూపమందు నిన్ను చేశాడు. మనిషిని దేవుడు తన స్వరూపం చేశాడు. ఎలా చేశాడు ఒకసారి చూద్దాం. అది కూడా లేఖనాధారంతో చూద్దాం. ఆదికాండం 2:7 చూడండి. ఆదికాండం 2:7 ఆదికాండం 2:7 దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో దేవవాయువునోదుగా నరుడు జీవాత్మయను. దేవుడు నేలమంటితో దేని నిర్మించాడంటే నరుని, అంటే ఈ దేహాన్ని నిర్మించాడు. ఈ దేహాన్ని నిర్మించాడు దేవుడు నేలమంటితో. ఈ దేహాన్ని నిర్మించి, నాసికం అంటే ఏంటి? నాసికం అంటే ముక్కు. ఈ ముక్కు ద్వారా దేవుడు తన యొక్క జీవవాయువును వదిలితే మరి మనిషి ఏమయ్యాడు? ఈ బొమ్మ ఏమైంది? జీవించే ఆత్మ అయింది, జీవాత్మ అయింది. ఈ బొమ్మ జీవాత్మ అయ్యాడు. జీవాత్మ అయిన మానవుడు ఆయనలో ఉన్న ఆత్మ దేవునిది అని మరిచిపోయి బ్రతుకుతూ ఉన్నాడు. జీవాత్మని మానవుడు నాలో పెట్టిన ఈ ప్రాణాన్ని పెట్టిన, ఈ యొక్క దేహాన్ని తయారు చేసిన, ఈ దేహాన్ని మట్టితో నిర్మించిన దేవుడు తన పోలికను నాలో పెట్టాడని మర్చిపోయి పై రూపాన్ని చూసుకొని ఆరాటపడి, ఆనందపడి, అంద చందాలు గలవాడినని, నేను గొప్పవాడినని, నేను దేవుడి కొరకు చేస్తున్న వాటిని బట్టి దేవుడిని ఒక సమస్తాన్ని ఇస్తున్నాడని దేన్ని చూసి ఆరాటపడుతున్నాడు? దేన్ని చూసి ఆరాటపడుతున్నాడు? డబ్బును చూసి
బలాన్ని చూసి, శరీర సంబంధమైన భోగ భాగ్యాలను చూసి ఆశీర్వాదించబడ్డాను నేను, దేవుడు నన్ను ఆశీర్వదించాడని గొప్పగా ఆలోచిస్తూ ఉన్నాడు దేవుడు. ఆయన ఏమన్నాడంటే, ఒక ధనవంతుడిని చూసి, గతంలో మీకు చెప్పాను, ఒక ధనవంతుడు సమస్తాన్ని సంపాదించి నా ప్రాణమా తిను తాగు సుఖించు అని చెప్తే, ఓరు వెర్రువాడా ఈ రోజే నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నాను అన్నప్పుడు ఇవన్నీ ఎవరమవుతాయని ఆరాటం. అప్పుడు ఆలోచన వస్తుంది మనిషికి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా నీకున్న దాన్ని బట్టి దేవుడు నీకు ఇచ్చాడని నువ్వు ఆనందపడుతూ దేవుడిని మర్చిపోయి దేవుడికి చెందవలసిన మహిమను సృష్టికర్తను మర్చిపోయి సృష్టికి దాసుడిగా బ్రతుకుతూ సృష్టిపై అధికారిగా ఉండాల్సిన నీవు సృష్టికే దాసుడు అయిపోయి నీవే దేవుడు నీకు ఇచ్చిన మహిమను మార్చుకునేవాడుగా ఉంటే నువ్వెవరైనా సరే ఈరోజు ఈ మాటలు నీ కొరకే దేవుడు చెప్తూ ఉన్నాడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఇంతవరకు ఎన్ని విధాలుగా నీవు నడిచినా సరే ఈరోజు ప్రాణంతో ఉండి నీవు మాటలు ఆలకిస్తూ ఉన్నావంటే దేవుడు నీతోటే ఈ మాట్లాడుతూ ఉన్నాడు. దయతో ఆయన మాటలకు విధేయత చూపించి, నేను ఆత్మ, నా దేవుడు ఆత్మ, నా ఆత్మ ఈ మట్టిలో కలిసిపోయేది కాదు, నా ఆత్మ గాలిలో కలిసిపోయేది కాదు, నా ఆత్మ ధూళిలో కలిసిపోయేది కాదు, నా ఆత్మకు మరొక జన్మంటూ ఏదీ లేదు. నేను చేసిన ఏ క్రియ అయినా ఈ దేహంలో ఉన్నప్పుడు చేసిన ప్రతి క్రియకి దేవుడి దగ్గర తీర్పు ఉందని గ్రహించి నువ్వు ఆయన దగ్గరికి రాగలిగితే, క్రీస్తుని కలిగి నీవు బ్రతకగలిగితే నీకు నిత్య జీవం ఉంది. ప్రియురాలా, ప్రేమైన స్నేహితుడా, ప్రేమైన సహోదరులారా, మీ అందరి కొరకు ఈ మాటలు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రయోజనము లేని వాటి కొరకు నీవు నీ ఆలోచనను, నీ ఉద్దేశాన్ని దేవుని కొరకు కాకుండా నీ ఇష్టాన్ని కొరకు నువ్వు బ్రతుకుతూ ఉన్నట్లయితే, ఈ రోజు నుంచి నువ్వు మారు మనసు పొందితే, ఇప్పుడే నీవు క్రీస్తు దగ్గరికి వచ్చినట్లయితే అపోస్తలుల బోధనను అంగీకరించు. ఆ బోధన అంగీకరిస్తే నువ్వు ఎలా ఉండాలంటే, అదే యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. 17వ అధ్యాయము 22వ వచనం, మనము ఏకమై ఉండలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చుతునే. అంటే తండ్రి, కుమారుడు, అలాగే పరిశుద్ధాత్ముడు ముగ్గురు కూడా ఆలోచనలో ఎలాగైతే ఏకమై ఉన్నారో అపోస్తుల్లో కూడా ఏకమై ఉన్నారు. అపోస్తుల్లో బాధలో ఉన్నవారందరూ కూడా ఏకమై ఉండాలని ఆయన కోరిక. ఏకము అంటే ఒక్కటిగా ఉండాలని ఆయన కోరిక. అనేకులమైన మనము ఒక్కటిగా ఉండాలని దేవుని యొక్క కోరిక. అనేకులమైన మనము ఒక్కటిగా ఉండి ఆ దేవునికి మహిమ తేవాలని దేవుని యొక్క కోరిక. ఆ కోరికను అపోస్తలుడైన పౌలు గారు ఇలాగ రాశారండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుదాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుదాం. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు బయలుపరచబడవాలని ఉద్దేశించి శోధింప సత్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును కూర్చిన ఏర్పాటు ఎత్తులో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించును. ఈ రోజు నీవు క్రీస్తుని అంగీకరిస్తే, క్రీస్తునందు నువ్వు ఏకంగా బ్రతకాలని ఆలోచనలోనికి రావాలి. ఈ రోజు నువ్వు క్రీస్తుని అంగీకరిస్తే, క్రీస్తునందు నేను ఆయన శరీరంలో అవయవాన్ని అవుతాననే ఆలోచనలో నీవు క్రీస్తు దగ్గరికి రావాలి. ఈ రోజు నువ్వు క్రీస్తుని అంగీకరిస్తే ఆయన యందు క్రీస్తునందు పరమ తండ్రి అయిన దేవుడు చేసిన నిత్య సంకల్పాన్ని గుర్తించుటకు నీవు రావాలి. ఆ సంకల్పం ఏంటంటే, పరలోకంలో ప్రధానులకును అధికారులకును నీవు సంఘముగా ఉండి క్రీస్తును శిరస్సు కలిగి దేవుని యొక్క నానా విధమైన జ్ఞానమును ఆయన చెప్పిన రీతిగా సర్వలోకానికి ప్రచురం చేసేవాడిగా నీవు తయారైతే దేవుడు
నీవు పోగొట్టుకున్న మహిమను తిరిగి క్రీస్తు ద్వారా నీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. నీవు పోగొట్టుకున్న గొప్పతనాన్ని మరలా నీకు క్రీస్తు ద్వారా ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆ మహిమను పొందుకోవాలని మీలో ఎవరికైనా ఆశ ఆలోచన కలిగినట్లయితే ఇదిగో ఈ శబ్ద తరంగాల దగ్గరికి రండి, వినండి, నేర్చుకోనండి. మీకేమైనా డౌట్లు, ఇంకేమైనా మీకు సంశయాలు, సందేహాలు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. మీకు సంపూర్ణంగా సర్వసత్యాన్ని తెలియజేసి నిత్య రాజ్యానికి వారసులుగా తయారు చేయాలని ఆరాటంతో ఆశతో చేస్తూ ఉన్న ఈ ఆరాధన కూడికలు, అలాగే ప్రత్యేకమైన బైబిల్ తరగతులు మీరు అందరూ ఎరిగి నడుచుకోవాలని మీ అందరినీ ప్రేమపూర్వకంగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఎవరండి? దేవుడు ఎవరమ్మా? దేవుడు ఎవరు? ఆత్మ. నీవెవరు? ఆత్మ. దేవుడు ఆత్మ, నీవు ఆత్మ. నీ ఆత్మ ఎవరు ఎందులో ఉంది? నీ ఆత్మ నీ దేహంలో ఉంది. చివరిగా ఒక మాట చూసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. దేవుడు ఆత్మ, నీవు నేను ఆత్మ. ఈ ఆత్మలు ఈ మధ్య దేహంలో ఉన్నాయి. ఆత్మలు మధ్య దేహంలో ఉండగా ఈ ఆత్మల ద్వారా, ఈ మధ్య దేహం ద్వారా చేస్తున్న క్రియలు బట్టి ఆత్మక శిక్ష ఉందని గుర్తించాలి ప్రతి ఒక్క చదువు. కావున 10వ వచనం చదువుకోండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. మనమందరము కూడా ఒకానొక దినాన క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. ప్రత్యక్షము కావలసిన సమయం ఒకటి ఉందని గుర్తించి ఈ దేహములో ఉన్న ఆత్మకు శిక్ష పడే విధంగా కాక ఈ దేహములో ఉన్న ఆత్మ ద్వారా దేవుణ్ణి మయంపరిచే విధంగా మన మాట తీరు, మన ఆలోచన, మన పద్ధతి సమస్తము ఉండాలని మీ అందరినీ ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్నాను. నేను కూడా హెచ్చరించుకుంటూ నా మాటలో ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు మీ అందరూ కూడా ప్రభువుని క్రీస్తు నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాను.